గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొలితెరకు గుడ్ బై చెప్పారు రోజా. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మాజీ మంత్రి ఇప్పుడు జడ్జిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించిన రోజా నాగబాబుతో కలిసి షో సక్సెస్ కావడంతో కీ రోల్ ప్లే చేశారు. అయితే మంత్రి పదవి వరించిన తర్వాత జబర్దస్త్ షోకి టాటా చెప్పేసి పొలిటికల్ గా మరింత యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ గా పనులు చక్కదిద్దుకునేటువంటి బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ 4 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. రోజాతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, అలనాటి అందాల తార రాశి కూడా మెరిశారు. సంక్రాంతికి వస్తున్న మూవీలో సీన్స్ క్రియేట్ చేసి అలరించారు. ప్రపంచంలో 8వ వింతనే నేనే చూస్తున్నాను అని శ్రీకాంత్ అనగా ఏంటది అంటూ రాశి అన్నారు. ఒకరోజు మిల్క్, ఇంకో రోజు రోజ్ మిల్క్ తాగుతోంది అంటూ పొగిడేశారు. మధ్యలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఓ గంతులేస్తున్నారండి మా ఇండ్ల మీదకి ఎక్కేసి అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ బుల్లిరాజా ఎంట్రీ ఇచ్చి నవ్వించారు. సో తన స్టైల్లో నాన్న పిన్ని వచ్చేస్తోందని డైలాగ్ చెప్పగా రోజా ఎంట్రీ ఇచ్చారు. మీ ఇద్దరికి బ్రేకప్ ఎలా అయింది అని రాసి అడగ్గా నోట్లో నాలుక లేదు కదండి, అలా బ్రేకప్ అయిపోయిందని చెప్పారు రోజా. నీ నోట్లో నాలుక లేదంటే మా అందరికీ బుర్ర లేనట్టే అర్థం అని శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిపిస్తే ఎందుకు రాలేదంటూ రోజా అడగ్గా అసెంబ్లీ దాకానా అంటూ శ్రీకాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. మొత్తానికి ప్రోమోలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు ఇతర స్టార్స్ కూడా మెలిశారు. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ 4 షోలో జీ తెలుగులో మార్చి 2వ తేదీ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. యాంకర్ రవి, బిగ్ బాస్ భామ అశ్వరెడ్డి ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నారు.